శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, భక్త మహాశయులకి, బంధుమిత్రులకి నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. గిరులందు మేరువౌదువు, సురలందున ఇంద్రుడౌదు, చుక్కలలోనన్ పరమాత్మ చంద్రుడౌదువు, నరులందున నృపతివౌదు నయముగ కృష్ణ. ఈ పద్యంలో భగవద్గీతలో చెప్పిన విభూతి యోగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని కవి మనకి పరిచయం చేస్తున్నాడు. గిరులందు మేరువౌదువు, కొండలలో మేరు పర్వతం స్వామి స్వరూపం. సురలందున ఇంద్రుడౌదు, దేవతలలో ఇంద్రుడు స్వామి. చుక్కలలోనన్ పరమాత్మ చంద్రుడౌదువు, ఓ పరమాత్మ చుక్కలలో చంద్రుడివి నీవే. నరులందున మానవులలో నృపతివి, రాజువి నీవే అని ఇందులో ముఖ్యంగా 4 అంశాలు చెప్తున్నాడు. 1 పర్వతాలలో, 2 దేవతలలో, 3 చుక్కలలో, 4 నరులలో. ఇలా కవి చెప్పటానికి మూలం మనకి భగవద్గీతే. స్వామి అర్జునునికి తన విభూతి యోగాన్ని గురించి చెప్పేటప్పుడు మేరు శిఖరిణామహం, నేను పర్వతాలలో మేరు పర్వతాన్ని అని చెప్పాడు. అదే మాటని గిరులందు మేరువౌదువు అంటూ కవి చెప్తున్నాడు. అలాగే దేవానామస్మి వాసవః, దేవతలలో ఇంద్రుణ్ణి నేనే. అదే మాటని సురలందున నింద్రుడౌదు అన్న మాటలో మనకి తెలియచేశాడు కవి. ఇక నక్షత్రాణమహం శశి, నక్షత్రాలలో చంద్రుణ్ణి నేనే అన్న మాటని చుక్కలలోనన్ పరమాత్మ చంద్రుడౌదువు, పరమాత్మ నీవు చుక్కలలో చంద్రుడివి అని చెబితే ఛందస్సు కుదరదు కనుక చుక్కలలోనన్ పరమాత్మ చంద్రుడు అని అక్కడ స్వామి నేను అని చెప్పిన వాటిని కవి నీవు నీవు అని చెప్తున్నాడు. ఇక నరులందున నృపతివౌదు, మానవులలో రాజు సాక్షాత్తుగా విష్ణుమూర్తి. నా విష్ణు పృథివీపతి, విష్ణు అంశ లేనివాడు రాజు కాజాలడు అని పెద్దలు చెప్తారు కనుక రాజు ధర్మాత్ముడైతే దేశం సుభిక్షంగా ఉంటుంది. పూర్వకాలం రాజులందరూ రాజ్యంలో ఏదైనా పొరపాట్లు కనుక జరిగినట్లయితే దానికి కారణం మేం చేసిన తప్పులేమో అని ఎవరికి వారు ఆలోచించుకొని వారి బుద్ధికి తోచకపోతే వారి కులగురువుల దగ్గరకో మహర్షుల దగ్గరకో వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసి ప్రజలకి సౌఖ్యాన్ని కలిగించేవాళ్ళు. అంత ఓర్పు ఉండాలి అంటే విష్ణువంశ తప్పకుండా ఉండి తీరాలి కనుక విష్ణువంశ ఉన్నటువంటి వాళ్ళే రాజులవుతారు. అలా విష్ణువంశ సంభూతులుగా అవతరించి రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళలో రామచంద్రుడు మనకందరికీ ప్రసిద్ధుడైతే పృథు చక్రవర్తిని భాగవతం ఎంత గొప్పగానో చెప్పింది. కాబట్టి ఆ ప్రమాణాలని మనస్సులో ఉంచుకొని కవి ఈ చిన్ని కంద పద్యంలో 4 విశేషాలని మనకి అందించాడు.